టర్కీలో అధికారాన్ని చేజెక్కించేందుకు ఆ దేశ సైన్యం విఫలయత్నం చేయడం భారీ ప్రాణ నష్టానికి కారణమైంది. సైన్యం జరిపిన దాడులు, వారిని అడ్డుకునేందుకు పౌరులు జరిపిన ఆందోళనల్లో ఏకంగా 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 1500 మందికి పైగా గాయపడ్డారు. తిరుగుబాటు చేసిన సైనికుల్లో వందలాది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టర్కీ సైన్యానికి కొత్త అధ్యక్షుడిని నియమిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని ప్రకటించారు. టర్కీలో జరిగిన సైనిక తిరుగుబాటు ప్రపంచ దేశాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. టర్కీ సైన్యంలోని ఒక వర్గం యుద్ధ ట్యాంకర్లు, యుద్ధ విమానాలతో దాడికి దిగి అధ్యక్షుడు ఎర్డోగాన్ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని పన్నిన కుట్ర భగ్నమైంది. ఇస్తాంబుల్ చేరుకున్న ఎర్డోగాన్ పరిస్థితిని కొన్ని గంటల్లోనే అదుపులోకి తీసుకురాగలిగారు. యుద్ధ ట్యాంకర్లతో బయలుదేరిన సైన్యం టర్కీ రాజధాని అంకారాతో పాటు ఇస్తాంబుల్లో మారణహోమం సృష్టించింది. పార్లమెంట్, జాతీయ నిఘా సంస్థ కేంద్ర కార్యాలయం సహా పలుచోట్ల తిరుగుబాటు సైనికులు బాంబు దాడులకు దిగారు. జాతీయ నిఘా సంస్థ వద్ద 2 భారీ పేలుళ్లు సంభవించాయి. అంకారాలోని గోల్బాసీ ప్రత్యేక కార్యాచరణ విభాగం వద్ద టర్కీ సైన్యం జరిపిన వైమానిక దాడిలో పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇస్తాంబుల్లోని బోస్ఫోరస్ వంతెనను అధీనంలోకి తెచ్చుకున్న సైన్యం కొన్ని గంటల తరువాత లొంగిపోయింది. సైన్యం తిరుగుబాటు చేసిందనే వార్త తెలియగానే ప్రజలు తమకు బాసటగా నిలవాలని అధ్యక్షుడు ఎర్డోగాన్ ఇచ్చిన పిలుపు మేరకు వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. తిరుగుబాటు చేసిన సైనికులతో పోరాటాలకు దిగారు. ఆందోళనకారులపై కొన్ని చోట్ల సైన్యం కాల్పులు జరిపింది. టక్సిమ్ స్క్వేర్ వద్ద కూడా ప్రజలపై సైనికులు దాడికి దిగారు. దేశ పార్లమెంటు సహా అధ్యక్షుని భవనంపై బాంబుల వర్షం కురిపించారు. ఏఎఫ్పీ కార్యాలయం వద్ద కూడా పేలుళ్లు జరిగాయి. సైనిక తిరుగుబాటును దేశద్రోహంగా అభివర్ణించిన ఎర్డోగాన్ దీనికి సూత్రధారులు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. టర్కీ అధికారిక టీవీ ఛానల్ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన 4 సైనికులు, ఒక సైనికాధికారిని పోలీసులు హతమార్చారు. ఇస్తాంబుల్ నగరంలో సైన్యం జరిపిన కాల్పుల్లో 2 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. టర్కీ శాటిలైట్ స్టేషన్లో సైనిక దాడి కారణంగా 2 సిబ్బంది మృతి చెందారు. సైనిక తిరుగుబాటులో వందలాది మంది గాయపడగా వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. బాంబుల వర్షం కురిపించిన ఒక హెలికాప్టర్ను టర్కీ వైమానిక దళం కూల్చివేసింది. అధ్యక్ష భవనంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిరంకుశ పాలన, పెరిగిన ఉగ్రవాదం కారణంగానే తిరుగుబాటు చేసినట్లు సైన్యంలో దాడికి దిగిన వర్గం పేర్కొంది. బందీగా మారాడని భావిస్తున్న టర్కీ సైన్యాధ్యక్షుడు అకర్ ఆచూకీపై స్పష్టత లేకపోగా జనరల్ ఉమిద్ దుందర్ను కొత్త సైన్యాధ్యక్షుడిగా టర్కీ ప్రధాని బినాలీ ఇల్దిరిం ప్రకటించారు. ఈ సైనిక తిరుగుబాటుకు కారణం ఎవరనేది తెలియకపోయినా అసలైన సూత్రధారి హతమయ్యాడని ప్రధాని ఇల్దిరిం ప్రకటించారు. సైనిక తిరుగుబాటును ప్రజల్లో కొద్దిమంది మాత్రమే స్వాగతించగా ఎక్కువగా వ్యతిరేకతే వ్యక్తమైంది. సైనిక తిరుగుబాటు కారణంగా రాత్రంతా మూసి ఉంచిన ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తిరిగి విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. టర్కీలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఆ దేశంలోని భారతీయులు ఇళ్లలోనే ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. ప్రజాస్వామ్యానికి మద్దతునిచ్చి రక్తపాతాన్ని నిలువరించాలని టర్కీలోని అన్ని వర్గాలను భారత్ కోరింది. టర్కీ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు భారతీయులెవరూ టర్కీ వెళ్లరాదని విదేశాంగ శాఖ హెచ్చరించింది. మరోవైపు టర్కీలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వానికే తమ మద్దతుంటుందని అమెరికా సహా పలు దేశాలు పేర్కొన్నాయి. టర్కీ పరిణామాలపై అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీతో అధ్యక్షుడు బరాక్ ఒబామా చర్చించారు.